ప్రైజ్ ద లార్డ్. మృత్యుంజయుడైన యేస్సును తోమాను ముఖ్య శిష్యుడు కన్నులారా చూచి చేతులారా తాకి నమ్మి ప్రథమ స్వార్థ రాయబారిగా ఇండియా దేశానికి ప్రథమ శతాబ్దంలోనే వచ్చి మలబార్ తీరంలో క్రీస్తును బోధించి హతసాక్షి అయ్యాడు. మద్రాసులో కొండ మీద బల్లెంతో పొడవబడి యేసు కొరకు హతసాక్షిగా మరణించాడు. చాలామంది క్రైస్తవ మతం బ్రిటిష్ వారి ద్వారా, ఇంగ్లీష్ వారి ద్వారా, మిషనరీల ద్వారా ఇండియాకు 500 ఏండ్ల ముందు వచ్చిందని అనుకుంటున్నారు. అది శుద్ధ అబద్ధం. 1900 ఏండ్ల క్రితమే తోమా ద్వారా క్రీస్తు వార్త ఇండియాకు వచ్చింది. అప్పుడే తోమా క్రీస్తుని గూర్చి ప్రకటించి మలబార్ తీరంలో 7 గొప్ప సంఘాలను స్థాపించాడు. ఆయన త్రివేంద్రము, కన్యాకుమారి మార్గంలో షోరనూరు అనే పేరు ఒక గ్రామానికి పెట్టగా అది గొప్ప రైల్వే స్టేషన్గా నేడు విరాజిల్లుచున్నది. అలాగే సిలోన్కు ఇండియాకు మధ్య ఒక బ్రిడ్జికి ఆదాం బ్రిడ్జి అని తోమా పేరు పెట్టాడు. అలాగే ఇండియా అడుగు భాగమున అనగా 7 సముద్రముల కలిగి చోటులో కట్టబడి ఇండియా ఆకారంలో నుండిన కన్యకుమారి అను పట్టణంకు తోమాయే పేరు పెట్టారు. దీని అసలు పేరు కన్యకుమార్. ఎవరో తెలుసా? ఏసే. ఆయన కన్యకుమార్. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి స్టేషన్కు దిగగానే స్టేషన్కు ఎదురుగా ప్రవేశ ప్రారంభ కూడలిలో కన్యమరియను ఆమె చేతుల్లో బాలుడైన యేస్సును విగ్రహంగా చూడగలరు.